హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెబల్ బేబీ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ మీన్ 2 డేస్ బ్యాక్ వరకు కొంచెం ఇష్యూ ఉండే, బికాస్ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్లయితే ఇక్కడ న్యూ టీత్ గ్రోత్ అవుతుంది, సో స్వెల్లింగ్ అయింది అని చెప్పాను కదా. ఆ నెక్స్ట్ డే నుండి నాకు ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయింది. సో ఐ కుడెంట్ టాక్ అండ్ నేను వీడియో కూడా తీయలేకపోయినాను. దట్స్ ద రీజన్. మా ఫ్రెండ్స్ మెసేజ్ అండ్ కాల్స్ చేసి అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని. సో ఇది అయితే రీజన్ నేను అప్లోడ్ చేయకపోవడానికి. సో ఇప్పుడైతే ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ మన సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ అన్ని దేవతలు అండ్ దేవుళ్ళ టెంపుల్స్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మేమున్న ఏరియాలో మా రూమ్కి దగ్గరలో ఒకటి స్పెషల్ దేవుడు టెంపుల్ ఉందన్నమాట. అది ఎవరిదో కాదు, శ్రీ అయ్యప్ప స్వామి వారిది. సో మనం రియాలిటీగా చూసుకున్నట్లయితే ఆయన దర్శనం కోసం మనము మాల వేసి ఇరుముడి తీసుకొని వెళ్తే కానీ ఆయన దర్శనం దొరకదు. అది కూడా ఓన్లీ ఫర్ బాయ్స్ అనమాట, ఐ మీన్ జెంట్స్. ఏజ్డ్ పీపుల్ అండ్ చిన్న పిల్లోళ్ళు మన లేడీస్లో అయితే వెళ్ళొచ్చు. మనకి ఇంకా దర్శనంలో అలాంటి ఛాన్సెస్ అయితే మనకి దొరకదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకు నియర్ బై నేను ఫస్ట్ మా కోర్స్కి వెళ్ళేటప్పుడు టెంపుల్ చూశాను. ఇంకా వేరే దేవుళ్ళది లేదా దేవతది టెంపుల్ అనుకున్నాను. ఒకసారి వెళ్ళాలా, చూడాలా. టెంపుల్ అవుట్లుక్ అయితే చాలా చాలా బాగున్నది. సో ఒకసారి వెళ్దామనేసి నేను ఒకరోజు వెళ్తే అక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి వారు ఉన్నారు. నేను ఆ రోజు ఫుల్ షాక్ అనమాట. అసలు చూసి కూడా నాకు నమ్మలేకపోయా. ఈయన టెంపుల్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారా అన్నట్లుగా నా ఫీల్. అండ్ ఎగ్జాక్ట్ కూడా చాలా బాగున్నది. ఆ రోజు మంచిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు బాగా ఇష్టము. నేను ఎప్పుడు అనుకునేదండి ఆ ఛాన్స్ మనకి ఉంటే, గర్ల్స్కి ఉంటే కూడా బాగుంటుంది అని నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. బికాస్ మా అన్న శబరిమల వేస్తారు. సో అన్న వెళ్ళి వస్తూ ఉంటారు కదా. సో ఎక్కడో నాకు ఒక చోటు ఉండేదన్నమాట, మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటే బాగుండు కదా అన్నట్టుగా ఉండేది. నాకు అట్లా ఫీల్ ఉండేదన్నమాట. ఇంకా ఫైనల్లీ ఇక్కడ నేను చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా అప్పుడు నేను అనుకున్నా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నాకు కుదిరినప్పుడు ఇక్కడికి రావాలా, ఇంకోసారి నేను దర్శనం తీసుకోవాలా అని అనుకున్నాను. అది ఈరోజు కుదిరింది అనమాట. ఇంకా ఈ 2 డేస్ బిఫోర్ వెళ్దాం అనుకున్నా కానీ కొంచెం అదే హెల్త్ ఇష్యూ వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇంకా ఈరోజు వస్తే ఫ్రైడే, సో అందుకనేసి ఈరోజు వెళ్ళాను. దర్శనం తీసుకున్నాను. బాగా మంచిగా అనిపించింది, బాగా ప్రశాంతంగా ఉంది. అండ్ ఆ ప్లేస్ కూడా చాలా గ్రీనిష్ అండ్ మనం చాలా చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో ఈరోజు నేను వెళ్ళింది కూడా నేను సింగలే వెళ్ళాను అనమాట. బికాస్ రూమ్మేట్స్ అందరూ వర్క్ వెళ్ళారు, ఇంకా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బిజీగా ఉన్నారు. సో అందుకని ఇంకెవరిని నేను డిస్టర్బ్ అయితే ఏం చేయలేదు. నేను ఒకసారి ప్రశాంతంగా వెళ్ళి కొంచెంసేపు స్పెండ్ చేసి రావాలా అక్కడ అని నేను అయితే సింగిల్గా వెళ్ళొచ్చాను. అండ్ ఆ టెంపుల్కి అయితే ఒక చిన్నది నాకు తెలిసిన స్టోరీ ఉంది. అదేంటి అంటే అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, రీజన్ ఏంటి అంటే ఒక పర్సన్ అంటే ఒక తాతయ్య ఆయన లైఫ్లో 50 టైమ్స్ శబరిమలైకి వెళ్ళి వచ్చారంట. అంటే మాల వేసుకొని ఆ ఇరుముడి తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ ఇరుముడి ఓపెన్ చేసుకొని వాళ్ళు దర్శనం తీసుకొని వస్తారు కదా, అలా అనేది ఆయన 50 టైమ్స్ వెళ్ళి వచ్చారంట. 50 టైమ్స్ మాల అయితే వేశారు కదా. ఇంకా ఆల్మోస్ట్ ఆయన సీనియర్ అనమాట కొంచెము. ఇంకా ఇరుముడి ఓపెన్ చేయడము అట్లా కొన్ని రీజన్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా, అలా ఆయన సీనియర్ అనమాట. అప్పుడు ఆయనకు వచ్చిన థాట్ ఏంటి అంటే ఎవ్రీ టైం ఏ పర్సన్ అయినా మాల వేసుకోవాలని ఉంటుంది. మాల వేసిన ప్రతిసారి ఈయనకి ఇక్కడికి వచ్చి మనము ఇరుముడి తీయాలి కదా. వచ్చే వాళ్ళు ఉండొచ్చు అండ్ రాలేక ఆగిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనీ ఉంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు, మళ్ళీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆయనకి ఒక థాట్ వచ్చింది. ఇంకా అప్పుడైతే ఆయన మనసులో డిసైడ్ అయ్యారు, ఎప్పటికైనా నేను అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలా, భక్తులకి ఇబ్బంది లేకుండా ఇరుముడి ఈ టెంపుల్లో కూడా ఓపెన్ చేసే ఫెసిలిటీస్ అయితే నేను క్రియేట్ చేయాలా అని అప్పుడు ఆ రోజు వచ్చిన థాట్. అది ఆయన ఇప్పుడు ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఆయన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడైతే ఆ పర్సన్ ఉన్నారో లేదో మ్యాక్సిమం లేరు అనుకుంటున్నాను. బికాస్ ఆయన ఒక ఏజ్డ్ పర్సన్ అయింది. ఆల్మోస్ట్ 80 ఇయర్స్ అబోవ్ ఉన్నదంట ఆ పర్సన్కి.
ఆయనది వచ్చేసి కింద ఆ గుడికి టెంపుల్ కింద ఇంకొకటి గుడి ఉంది, శివాలయం అని. ఆ శివాలయం రూమ్ ఉంటుంది కదా, అక్కడ ఆయన ఫోటో అనేది పెట్టారు. అది నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్తే అది కూడా ఒకసారి నేను షూట్ చేసి ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఇవన్నీ నాకు కూడా ఎప్పటికైనా మెమొరీగా ఉంటుంది అని చెప్పి నేను కూడా అనుకున్నాను. అయితే ఈరోజైతే కుదరలేదు. ఈసారి నేను వెళ్తే డెఫినెట్లీ నేను అదైతే షూట్ చేస్తాను. అండ్ ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడైతే మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి వ్యూ ఎంత బాగుంటుందంటే చాలా 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 బాగుంటుంది. మరి ఇంకా మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందేమో, రియాలిటీగా అయితే ఇంక అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంకా అక్కడే కూర్చోవాలా గ్రీనిష్గా, అంత బాగుంటుంది అనమాట. ఇంకా నేను సింగిల్ కాబట్టి వీడియో కూడా అంత క్లారిటీగా అయితే నేను తీయలేదు. ఆల్మోస్ట్ నా ట్రై నేను చేశాను. బట్ మీరు చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఇంకెందుకు లేదు, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. ఇది ఇంకా టెంపుల్కి గజస్తంభం అనమాట. టెంపుల్కి మిడిల్లో ఉంది. ఇంకా నేను ఫుల్ లాంగ్ అయితే నేను షూట్ చేయలేదు పై వరకు. ఇప్పుడు నేను వెళ్తున్నది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి హోమం వేస్తారు కదా, అది ఇటు సైడ్ పెట్టారు. టెంపుల్కి మిడిల్లో కాకుండా టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో పెట్టారు. నేను ఇంకా అలాగే లెఫ్ట్ సైడ్ వాక్ చేస్తూ కొంచెం ముందుకు వచ్చేసి ఇంకా మెయిన్ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడే అన్నమాట. ఈ విగ్రహం మీరు క్లియర్గా చూసినట్లయితే మన శబరిమలలో ఎలాంటి విగ్రహం ఉంటుంది దేవుడిది, సేమ్ థింగ్ ఇక్కడ కూడా నిర్మించారు. అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నాకు మొబైల్లో మీకు క్లియర్గా అనిపించలేదు స్క్రీన్లో, బట్ రియాలిటీగా చూస్తే బాగా క్లియరెన్స్గా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను అటు నుంచి సైడ్కి వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్లోనే వెళ్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మీకు వినాయక స్వామి కనిపిస్తాడు. ముందు నేను చెప్పాను కదా, అది వినాయక స్వామికి కిరీటం అనేసి ఆర్డర్ ఇచ్చారు వెండిది అని, అది ఈయనకే అనమాట. ఇంకా వినాయక చతుర్థికి ఇక్కడ బాగా హంగామా చేస్తారు, బాగా మంచిగా సెలబ్రేట్ చేస్తారు ఫెస్టివల్ అయితే. ఇంకా ఇటు సైడ్ వినాయక్కి సైడ్లో వచ్చేసి నాగదేవతని నిర్మించారు. ఇంకా నేను టెంపుల్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఉన్నాను అనమాట. ఇక్కడ ఒక వ్యూ చూపిస్తాను చూడండి మీకు. టెంపుల్కి బ్యాక్ సైడు ఫుల్ ఖాళీ స్థలం ఉంటుంది. ఇంకా ఎలాంటి హౌసెస్ కానీ ఎలాంటిది అక్కడైతే ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు. ఇంకా ఫుల్ ఓపెన్ ప్లేస్ ఉంది. అది కూడా నేను మీకు చూపివ్వాలని నేను అది కూడా షూట్ చేశాను. ఇప్పుడు మీరు చూసిన చిన్న టెంపుల్ లాగా ఉంది కదా, అది వచ్చేసి మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు వినాయక స్వామిని చూసింది అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇప్పుడు మీరు చూసేది రైట్ సైడ్ ఉంటుంది. ఇంక ఇక్కడైతే అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఈ అమ్మవారికి వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే అభిషేకం ఉంటుంది. ఈమెకి సైడ్లో వచ్చేసి మునేశ్వర స్వామి కూడా ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరికి ఎప్పుడు అభిషేకం అనేసి అక్కడ మనకి నోట్ చేసి రాసి పెట్టుంటారు, ఏ వారము అండ్ టైమింగ్ ఏంటి అని కూడా రాసి ఉంటారు. చూడండి ఇదే. ఇంకేం వచ్చేసి మునేశ్వర స్వామి. ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి ఇంకా టెంపుల్కి రైట్ సైడ్ అనమాట. అది తర్వాత చూపిస్తాను. ఇంకా టెంపుల్కి రైట్ సైడ్ నేను వాక్ చేస్తూ ఉంటే వన్ సర్కిల్ నేను తిరిగి చూపిస్తున్నాను మీకు. ఇంకా ఈయన మెయిన్ పూజారి, అక్కడ పూజ చేసేది ఇంకా ఈయన అనమాట, కనిపించారు కదా ఆయన. ఇంకా ఇటు సైడ్ జనాలు ఉన్నారు కదా, అక్కడ ప్రసాదం పంచుతారు. అక్కడ ఎల్లో కలర్ వేసుకొని ఉన్నారు కదా, ఆయనే అనమాట ప్రసాదం పంచుతారు. ఆయన పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు. చాలా మంచిగా భక్తులని అందరినీ రిసీవ్ చేసుకొని మంచిగా ఏం డౌట్స్ ఉన్నాయో అడిగినా కూడా క్లియరెన్స్ ఇస్తారు. ఎప్పుడు ఎలాంటి అభిషేకం ఉందని ఇన్ఫర్మేషన్ అందరికీ బాగా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఇక్కడికి హోమం వేస్తారు కదా, అక్కడికి వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను.
ఈ హోమం దగ్గర ఏమన్నా మెయిన్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు హోమం వేస్తారు కదా, అప్పటికైతే ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఆ హోమం ఉండే ప్లేస్ మొత్తము పూజారులే కూర్చుంటారనమాట. అక్కడ ఒక డాగ్ కనిపించింది కదా, అది రెగ్యులర్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నాకు ప్రసాదం పెట్టారు. ప్రసాదం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈ చెట్లు వచ్చేసి నేను టెంపుల్కి రైట్ సైడ్ అని చెప్పాను కదా, తర్వాత చూపిస్తానని. అక్కడైతే నేను షూట్ చేశాను. ఆ చెట్టు చూసారా, దానిమ్మ పండ్లు ఆల్మోస్ట్ చెట్టుకి ఫుల్గా అవే ఉన్నాయి. కాకపోతే చిన్నవి ఇంకా టైం పడుతుంది అవి గ్రోత్ అవ్వడానికి. నేను జస్ట్ షూట్ చేశాను. ఇంకా ప్రతి ఒక్క చెట్లు ఇక్కడ ఉన్నాయి. నాకు క్లారిటీగా వాటి పేర్లు అయితే తెలియదు, కానీ ఇంక అక్కడ రైట్ సైడ్ చూస్తున్నట్టే వైట్ కలర్ పువ్వు ఉంది కదా, అది మునగాకు చెట్టు అనమాట. ఇంకా చూసుకొని నేను ఇంకా టెంపుల్కి కిందకి వస్తున్నాను. ఒకటి మనం టెంపుల్ పైకి వెళ్ళేది రైట్ సైడు, మనము కిందకు వచ్చేది లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ సైడ్లో ఆంటీ ఉన్నారు కదా, అక్కడైతే మనం కాలు కడుక్కునేకి. ఇది ఓవరాల్లో కింద నుంచి టెంపుల్ సైడ్లో చూపిస్తే అది అక్కడ డోర్ ఉంది కదా, అక్కడ వచ్చేసి శివాలయం ఉంటుంది. అది కింద నుంచి షూట్ చేసే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది నేను దగ్గరగా షూట్ చేశాను, సో మీకు అంతగా క్లారిటీగా కనిపించదు. తర్వాత వ్యూలో మీకు కొంచెం దూరం నుంచి చూపిస్తాను, అది కూడా చూడండి. ఇక్కడైతే నేను చెట్ల దగ్గరికి వచ్చినాను. ఇక్కడ జామ చెట్టు బిగినింగ్లో ఉంది. అండ్ అది తీగలు చూసారా గ్రీన్ కలర్, అదైతే నల్లేరు. మా అమ్మకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. దాంతో పచ్చడి చేస్తుంది. మా అమ్మ హైదరాబాద్ వస్తే నేను అది అడిగి వాళ్ళ దగ్గర తీసుకొని మా అమ్మకి ఇద్దామని నేను ఉన్నాను. కాకపోతే వాళ్ళు ఇప్పుడైతే రావట్లేదు. ఇంక ఇదైతే మందారం చెట్టు. ఇంకా మీరే చూడండి, నాకైతే పర్టికులర్ నేమ్స్ అయితే నాకు అంత ఐడియా లేదు. మా అమ్మ అయితే అన్నీ చెప్తుంది. మా అమ్మకి వీటి గురించి చాలా చాలా ఐడియా ఉంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే బనానా ట్రీ ఉంది, చింత చెట్టు ఉంది, కోకోనట్ ట్రీ ఉంది. అండ్ ఇటు సైడ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి మల్లెపూలు, సన్నజాజి మల్లెపూలు ఏమో అంటారు కదా, నాకు క్లారిటీగా అయితే తెలీదు. సో ఆ చెట్టు అనమాట. అండ్ డబల్ మల్లెపూల చెట్టు ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మందారం చెట్టు ఉంది, ఉసిరికాయ చెట్టు. అండ్ బనానా ట్రీస్ అయితే ఆల్మోస్ట్ 5 to 6 ఉన్నాయి లోపల. ఇక్కడ సీడ్స్ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న రౌండ్గా, అవి వచ్చేసి గోరింటాకు చెట్టు. అంటే మీకు వీడియోలో ఎలా ఉంది నాకు అర్థం కావట్లేదు, కానీ ఇవి దగ్గర నుంచి చూస్తే మీకు అక్కడ కొంచెంసేపు కూర్చోవాలి అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అక్కడ వెళ్ళిన ప్రతిసారి నేను కూర్చుంటాను ఆ చెట్ల దగ్గర, కొంచెం సేపు కూర్చొని వస్తాను అనమాట. వేప చెట్టు ఉంది, అంటూ షుగర్ కేన్ చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా చాలా మొక్కలు ఉన్నాయి లోపల. చూస్తే మనం ఇంకా లోపలికి వెళ్ళలేం కదా, సో అందుకనైతే నేను బయట నుంచి షూట్ చేశాను. ఇది ఓవరాల్లో కింద నుంచి మనం టెంపుల్ చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట. సో ఒక సైడు వెళ్ళాలా, ఇంకొక సైడ్ రావాలా. అక్కడ వస్తున్నారు కదా పర్సన్స్, అది వచ్చే ప్లేస్ అన్నమాట. మనం ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనం ఎంట్రీ. అక్కడ రథం లాంటిది కనిపించింది కదా, అది కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే పుట్ట కూడా ఉందన్నమాట. ఇక్కడ షెడ్ లాగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. వర్షం ఏమన్నా వచ్చినా కూడా అది మట్టికి తడిచి పుట్ట కరుగుతుంది అనే రీజన్ మీద షెడ్ తయారు చేసి అట్లా పెట్టారనమాట. ఇది చిన్న షాప్, మనకి పూజ కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి. టెంపుల్ అయితే చూసేసారా, మీకు ఎలా ఉన్నది, ఎలా అనిపించింది టెంపుల్ చూసి? నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా మీ మాటలో మీరు కూడా చెప్పండి ఎలా ఉంది అనేసి. అండ్ ఈ కమ్మింగ్ వినాయక చవితి ఫెస్ట్ వస్తుంది కదా మనకి, ఆ ఫెస్ట్ కూడా చాలా 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 గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట. అండ్ ఆల్రెడీ పూజారిని నేను అడిగాను ఎట్లా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేసి. ఆయన చెప్పిన మాటల్లో వచ్చేసి ఈ ఫెస్ట్కి అన్నదానం కూడా అరేంజ్ చేస్తారంట. అన్నదానం అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఒక్క పూట, ఒక్కరోజు ఒక పూట పెట్టి స్టాప్ చేయడంట.
వాళ్ళు అన్నదానం స్టార్ట్ చేసే ఎవ్రీ ఆఫ్టర్నూన్ అండ్ ఎవ్రీ ఈవినింగ్. సో పర్ డే 2 టైమ్స్ అయితే ఫెస్టివల్ ఎన్ని డేస్ సెలబ్రేట్ చేస్తారో అన్ని డేస్ వరకు అన్నదానం అవైలబుల్ ఉంది అంట. అండ్ చాలా 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 భక్తులు వస్తారంట, ఎక్కడి నుంచో ట్రావెల్ చేసేస్తే వస్తారంట. ఈరోజు నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక పర్సన్ అయితే 7 కిలోమీటర్స్, ఇంకొక పర్సన్ అయితే 25 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆ డే చేస్తున్నారు, ఒకసారి ఈ దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకోవచ్చు, లాంగ్ అయినా పర్లేదు ఆయన నమ్ముకుంటే ఆయన బెనిఫిట్స్ అనేది ఇలా ఉందని నమ్మిన వాళ్ళు ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేసి వస్తున్నారు. ఇక్కడ చాలా ఫెస్టివల్స్కు కూడా చాలామంది పూజారులు వచ్చేసి ఓనం చేస్తారంట. కనీసం మనం భక్తులకి నిలబడుకునే కనీసం ఒక్క స్టెప్ కూడా మనం పెట్టినంత ప్లేస్ కూడా ఉండదంట. ఓన్లీ పూజారి వాళ్ళతోనే టెంపుల్ అంతా ఫుల్ఫిల్ అయిపోతుందంట. అంత ఘనంగా చేశారు. అండ్ ఈ ఫెస్టివల్కి, వినాయక చవితి ఫెస్టివల్కి కూడా వినాయక దేవుడికి అనేది వెండి కిరీటం ఆర్డర్ చేశారంట. అది ఈ ఫెస్టివల్కి అయితే ఆయనకి అభిషేకం చేసేసి ఆ వెండి కిరీటం అనేది ఆయనకి పెడతారంట. ఇంకా చాలా చెప్పారు. సో నేను వీడియోలో అయితే చెప్పలేకున్నాను. ఇక్కడ ఈ నియర్ బై చందానగర్, మియాపూర్ ఈ నియర్ బై ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ మీరు మిస్ అవ్వకుండా ఆ టెంపుల్కి అయితే ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎవ్రీ ఫెస్ట్కి అయితే చాలా చాలా బాగా చేస్తారు. ఎవ్రీ మండే కానీ, సండే, ట్యూస్డే, ఫ్రైడే ఈ ప్రతి రోజుల్లో అభిషేకం అనేది ఖచ్చితంగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అభిషేకం అయితే చేస్తారు. సో మీరు పాసిబుల్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం వెళ్ళండి. సో ఇంతటితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. కీప్ ఆన్ వాచింగ్. లెట్స్ మీట్ ఆన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.